ఉపద్రవం అయితే ఉంది. దాన్ని తట్టుకోవడానికి ఛాన్సెస్ అవుతాయనేది చెప్తున్నారు. శ్రీరామ గారు, ఇండియా అంటేనే ఎక్కువగా బంగారం కొంటారు. లేడీస్కి అతి ముఖ్యమైనది, అతి ఆ! ఇంపార్టెంట్ కూడా బంగారమే. సో అవును. ఎంత దాచుకున్నా కూడా అది బంగారం మీద ఇన్వెస్ట్ చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మన దేశంలో ఇంత 9% సుంకం పెంచడం వల్ల సో ఇండియాలో జనాల రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందంటారు? డెఫినెట్‌గా నెగెటివ్‌గానే ఉంటదండి. అందరికీ కూడా ఆడవాళ్ళందరికీ కూడా చాలా నెగెటివ్‌గానే ఉంటుంది. కాదనట్లేదు. ఇది ఒక రకంగా ఏంటంటే అందరికీ కూడా జనాలందరికీ కూడా ఒక నెగెటివ్ ఎఫెక్టే. ఎందుకంటే ఆల్రెడీ గోల్డ్ అనేది మనందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అసెట్ గాని, అయితే ఏమవుతుందంటే ఇది గనక మనం ఇంప్లిమెంట్ చేయకపోతే ఇంకా చాలా రాబోయే రోజుల్లో చాలా చాలా కష్టాలు ఎదుర్కొంటాం. మనం ఆల్రెడీ చూస్తున్నాం ఒక్క గ్యాస్ ఆగిపోవటం వల్ల మహిళలకి ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆగిందనుకోండి, అందరికీ ఇబ్బంది అయిపోతుంది. సో, ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ పెరిగినాయి. మీరు ఒక పక్క చూసుకుంటే బయట ఇన్ఫ్లేషన్ రేట్లన్నీ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఇంపోర్ట్స్ రేట్ పెరిగిపోతున్నాయి. రూపీ తగ్గిపోతుంది. కాబట్టి ఏంటంటే కొంతకాలం అవాయిడ్ చేసుకుంటే మన ఇండియా ఒక కుటుంబం అనుకుంటే మనందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనకి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలా అయితే మనం నిలబడుతున్నామో ఇలాంటి టైంలో కూడా నిజంగానే అందరికీ ఇది నేను ఫేవర్‌గా చెప్పట్లేదు. రాజకీయ పార్టీలు అని, ఇంకోటని కాదు. ఒక ఎకనమిస్ట్‌గా మేము అర్థం చేసుకున్నాం కాబట్టి, మేము కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, అందరికీ చెప్పేదేంటంటే, స్వీయ నియంత్రణ అనేది మనం తీసుకోగలిగితే, ఒకవేళ బంగారం కొనాలి లేదా పెట్రోల్‌కి ఆల్టర్‌నేట్ చూసుకోండి. మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ గానీ, సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవటం ద్వారా ఇదన్నా ఆదా చేయాలి, అదన్నా ఆదా చేయాలి. ఏదో ఒకటి మనం చేయగలిగితే మాత్రం మన ఇండియాకి నిజంగా ట్రూ ఇండియన్ అనే పరిస్థితి అవుతుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మనకేంటి ఎదర్ ఆయిల్ అన్నా తగ్గించుకోగలగాలి, గోల్డ్ అన్నా తగ్గించుకోగలగాలి. ఇప్పుడు మీరు గోల్డ్ కొంటాను నేను కొంటానంటే కంపల్సరీ మీరు యువతల సైడ్ మీరు ఆయిల్‌ని తగ్గించుకొని ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి రండి. ఏదో ఒకటి చేయటం ద్వారా మీరు అట్‌లీస్ట్ భారతదేశానికి మరి మనం రిప్రజెంటేటివ్ కాబట్టి మనం ఆ ఒట్టు తీసుకోవాలి ప్రామిస్‌ని. ఎందుకంటే చాలా టఫ్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నాం. మన దగ్గర $780 ఉన్నాయి. అంటే $1,000,000 ఉన్నాయి. 6 మంత్స్, 7 మంత్స్ తగ్గ రిజర్వ్స్ ఉన్నాయి. అంతకు మించి లేవు. నెక్స్ట్ ఏమవుతుంది 90, 91 లాగానే మళ్ళీ పరిస్థితి ఆ స్టేజ్‌కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ క్రూడ్ ఇలాగే పెరుగుతుంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కట్టలేము. కాబట్టి అదివరకు మనకి అమెరికా నుంచి ఎన్ఆర్ఐ ఫండ్స్ వచ్చేవి. ఇవాళ ఎవరు ఇవ్వట్లా. ఎందుకంటే అక్కడే జాబ్స్ చాలా కష్టంగా ఉన్నాయి. సో, సిట్యుయేషను అనుకున్నంత ఈజీగా లేదు. బయట పరిస్థితి అంతా కూడా ఈ హార్మోన్ జెల్స్ అన్ని మూసేయటం, దాదాపు 30% రవాణా అంతా ఆగిపోయింది. ఎనర్జీ మొత్తం ఆగిపోయింది. సప్లై చైన్ మొత్తం డిస్ట్రప్షన్ అయిపోయింది. ఈ సిట్యుయేషన్ ఒకవేళ యూఎస్, ఇరాన్ అగ్రీ అయినా గానీ, ఇంకా ఒక 1 ఇయర్ పడుతుంది ఇదంతా నార్మల్ అవ్వటానికి. కాబట్టి అంత పాథటిక్‌గా ఉంది సిట్యుయేషను. అక్కడ ఇరాన్‌లో చూస్తే అన్ని బాంబులేసేసి నేలమట్టం అయిపోయినాయి చాలా వరకు. అలాగే ఈ అరేబియన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అయినాయి. అవన్నీ నార్మల్ అవ్వాలి, రిస్టోర్ అవ్వాలంటే 2, 3 ఇయర్స్ మినిమమ్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ఇమ్మీడియేట్‌గా $60కి ప్రీవియస్ వచ్చినట్టు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు 107 నుంచి 80కి రావడమే చాలా ఎక్కువనమాట. 90, $80 అంటే మనకి క్రూడ్ ఆయిల్ చాలా ఎక్కువుంది. ఈయనేం చేస్తున్నారంటే క్రూడ్ ఆయిల్ రేట్లు పెంచకుండా అది గవర్నమెంట్ భరిస్తూ గ గోల్డ్ తగ్గించుకోండి అంటున్నారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ₹20 లీటర్‌కి పెంచేసారనుకోండి. మేము చాలా ఎక్స్‌పెక్ట్ చేసాం క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతాయని. క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే అసలు మార్కెట్ మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. దాని బదులు గోల్డ్ 10% అంటే ఎవరైనా ఇంకా పెంచినా పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఇష్టమైనా గానీ మనకి నెసెసిటీ అన్నప్పుడు కొంచెం ఆపుకోవటం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా మనం ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా ఒకరికొకళ్ళు మనం ఇది పాజిటివ్‌గానే స్ప్రెడ్ చేసుకుంటేనే మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఇండియా థర్డ్, ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీలోకి వచ్చేసాం. 5 ట్రిలియన్ ఎకానమీకి వచ్చామంటే మనం ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్ సిట్యుయేషన్స్ అన్నిటిని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి కాబట్టి మనందరికీ బాధ్యత అనేది ఉంది. కాబట్టి ఎయిదర్ గోల్డ్ అన్నా తగ్గించండి లేదా క్రూడ్ ఆయిల్ అన్నా తగ్గించండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్రతి ఇంట్లో నుంచి తగ్గాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎస్ శ్రీరామ గారు, నిజానికి బంగారం కొనుగోలు నియంత్రణ అనేది ఖచ్చితంగా అవసరం ఇండియాలో. సో ఇప్పుడు ప్రెసెంట్ 1,50,000 నడిచినా, నాకు తెలిసి ఫ్యూచర్లో 2 లక్షలు నడిచినా కూడా ఇండియాలో బంగారం కొనుగోలు మాత్రం
ఆగడం అనేది అయితే జరగదు. ఇంతకుముందు తులాల్లో కొన్న వాళ్ళు ఇప్పుడు గ్రాముల్లో కొంటున్నారు. స్కీములు కట్టయినా సరే గ్రాముల్లో కొంటున్నారు. సో ఇప్పుడు అవును. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం, ఈ దిగుమతి సుంకాల పెరుగుదలతో బంగారం కొనుగోలు అనేది నిజంగా నియంత్రణ సాధ్యమవుతుందంటారా? అది నియంత్రణ సాధ్యమయ్యేది మన మీడియా ద్వారా మనం ప్రజలకి అప్పీల్ చేయటం దాన్ని బట్టి ఉంటుందంటే, ఒక రెస్పాన్సిబుల్ ఇది ఒక పార్టీలకు అతీతంగా మనం ఆలోచించాలి ఇవాళ. ఇప్పుడు బీజేపీ అని, కాంగ్రెస్ అని, లేకపోతే ఇంకోటని కాదు. ఇప్పుడున్న సిచ్యుయేషన్ అమెరికా ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇరాన్‌లో మొన్నటిదాకా ఏమైంది? ఇరాన్ గవర్నమెంట్ మీద ప్రజలందరూ కూడా నెగెటివ్‌గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో మొత్తం అందరూ కూడా ఇరాన్ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. యాక్చువల్‌గా ఇరాన్ ప్రభుత్వం అంటే అందరికీ అక్కడ ప్రజలందరికీ నెగెటివ్ ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? బయట నుంచి మనకి ప్రెషర్ వస్తున్నప్పుడు మనందరం ఒకటైపోవాలి. అదే ఇప్పుడు ఇవాళ ఇండియాలో కూడా జరగాలి. ఎందుకంటే గోల్డ్ కొంచెం అవాయిడ్ చేసినా నష్టం లేదు. అందరికి ఎంతో కొంత ఉంది. పెద్ద లగ్జరీ చేయటం వల్ల ఇప్పుడు దాదాపు 800 టన్స్ నుంచి 400 టన్స్ కనుక వచ్చామంటే మన దగ్గర ఎంత సేఫ్టీ వచ్చేస్తామంటే మనం చాలా సూపర్ పవర్ అవుతాం. జస్ట్ ఒక 1 ఇయర్ అవాయిడ్ చేసుకోవడం ద్వారా మనకి వచ్చిన నష్టం ఏం లేదు. ఆ రోజు 2,00,000 ఉండొచ్చు, లేదా 1,00,000 కూడా అవ్వచ్చు. మనందరం కొనడం మానేస్తే రేట్ తగ్గిపోతాయి. సో ఎక్కువ సెకండ్ లార్జెస్ట్ ఇండియా ఉంది. ఇండియా, చైనా తప్ప వరల్డ్ మొత్తం మీద పెద్ద కొనేవాళ్ళు లేరు. ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ కొంటాయి తప్ప ఓన్లీ ఇండియన్ పీపుల్‌కి ఎక్కువ గవర్నమెంట్ బంగారం అంటే ప్రీతి. సో ఒక 1 ఇయర్ మనం నిజంగానే ఆగితే దాదాపు 800 టన్స్ గోల్డ్ ఆగిపోయి 400 అట్లీస్ట్ 50% కనుక తగ్గితే మనకి మంచి ఇదవుతుంది. ఎందుకంటే మీరన్నట్టు గోల్డ్ చాలా మనకి ఫ్యాన్సీ. అది లేకుండా మనం ఎవరు ఉండలేము. కానీ ఒక 1 ఇయర్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే నిజంగానే చాలా బెనిఫిట్ అనేది వాస్తవం అనేది అర్థమవుతుంది. ఆయన చెప్పిన అప్పీలు ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎక్సైజ్ ట్యాక్స్ ఏస్తామని చెప్పొచ్చు. కానీ ఆయనకి కూడా మనందరికి ఎంత గోల్డ్ అంటే మక్కువ తెలుసు కాబట్టి ఫస్ట్ ఒక అప్పీల్ లాగా చేశారు. ఆ తర్వాత ఇంపాక్ట్ చేశారు. కాబట్టి ఏంటంటే మనం కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్‌గా కొంచెం తగ్గించుకోగలిగితే బావుంటది. సో ఈ దిగుమతి సుంకాల పెంపుతో నిజంగా రూపాయి విలువ పతనం ఆగుతుందంటారా? 100% మేడం. చాలా తక్కువ ఆగుతుంది. ఎందుకంటే గోల్డ్ ఇంపోర్ట్స్ గనక తగ్గిందంటే రూపాయి స్ట్రాంగ్ అవుతుంది. రూపాయి స్ట్రాంగ్ అయిందంటే మనకి ఇంపోర్ట్స్ తక్కువ డాలర్స్ పే చేయగలం. సో దానివల్ల ఒకసారి రూపీ స్ట్రాంగ్ అయిందంటే స్టాక్ మార్కెట్స్ కూడా పెరుగుతాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. ఆ తర్వాత మనకి కరెన్సీ అప్రిషియేట్ అవుతుంది. దాని తర్వాత అక్కడి నుంచి సెల్ఫ్ సస్టైనిటీ డెవలప్ అవుతుంది. సో రూపీ అనేది స్ట్రాంగ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్‌బీఐ ఇంటర్ఫియర్ అయ్యి రూపీ కొన్నా గానీ ఉన్న డాలర్స్ తక్కువున్నాయి. 6 మంత్స్, 8 మంత్స్ వరకే సరిపోతాయి.